మోపిదేవి వెంకటరమణ ప్లేస్ లో సానా సతీష్ కదా వచ్చింది. అంటే బీసీ సీట్ పోయింది కదా. ముగ్గురు బీసీల్లో ఇద్దరికి, అది కూడా ఒకరికి బీజేపీకి వెళ్ళిపోయింది అనుకోండి, పోనీ కూటమిదే అనుకుందాం. ఈ 3 బీసీల్లో ఒక బీసీ సీట్ తగ్గిపోతే బీసీలకు ఇంతకు మించి అసలు ప్రపంచంలో ఎవరు సామాజిక న్యాయం చేయరు అని చెబితే ఏమనుకోవాలి? అంటే మనం నోటితో మాట్లాడేది, నొసటితో మాట్లాడుకునేది కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే బీసీల పరంగా ఇక్కడ బీసీలే తమ వాళ్ళు ఎదగాలని కోరుకోవట్లేదు. ఎదిగిన ఏదో ఆ నాయకులు అనుచరులుగా ఉంటే చాలని కోరుకుంటున్నారు. లైక్ తెలుగుదేశంలో చంద్రబాబు గారు మాట అంటే మన నాయకుడు ఉండాలి, కానీ మనవడు బాబుకి పోటీ ఉండాలని ఎవడు కోరుకోవట్లేదు. అది ఇక్కడ సాక్ష్యం అనమాట. అంటే బీసీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా పెద్ద పెద్ద ప్రయత్నాలే చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణని తీసుకొచ్చి ఇచ్చినప్పుడే మనం కూడా అప్పుడు అనుకున్నాం పక్క రాష్ట్రం తీసుకొచ్చారు, ఇక్కడ బీసీలు లేరా అనేది. కానీ కనీసం ఆ ఓటు బ్యాంక్ బీసీల నుంచి ఎంతవరకు వచ్చిందంటే చెప్పలేం ఇప్పుడు. కానీ ఆ బీసీ ఓటు బ్యాంక్ని పదిలిపరచుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆ దిశగానే ఇప్పుడు బీసీల కార్పొరేషన్లో నిన్న మీటింగ్లో మాట్లాడారు. వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు ఇవన్నీ తీసుకొస్తాను అని చెప్పడం. ఇప్పటికే బీసీల పార్టీ టీడీపీ అని చెప్తున్నా బీసీ ఓట్ బ్యాంకు కాపాడుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలయ్యాయి. మొన్నటిసారి బీసీ సామాజిక వర్గాల వాళ్ళందరితో చంద్రబాబు గారు విడివిడిగా మీటింగ్ అయ్యారు. వాళ్ళలో ఎక్కువ మంది గతంలో తెలుగుదేశం అభిమానులే. వాళ్ళందరికీ ఒకటే